ఆ ఫోటో పడదు, ఎమ్మెల్యే ఫోటో ఇది. చెప్పండి ఏంటి ఇక్కడ వచ్చిందని చూద్దారు మీరు. అడిగారు నమస్తే, అడిగారు నమస్తే. నాయుడు గారు శిక్షణ నిమిత్తం మరి అమరావతికి పిలిపించడం జరిగింది. మరి గతంలో చూస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. గత 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యవస్థని నిర్లక్ష్యం చేసి పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి పోలవరాన్ని, అమరావతిని, రాష్ట్రాన్ని అన్నీ కూడా మరి పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశించారు. మరి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమస్యని, ప్రతి వ్యవస్థని మరి గాడిలో పెడుతూ మళ్ళీ వాళ్ళ రైతులకు చూస్తున్నాం. రైతులు గతంలో చూస్తున్నట్టయితే ధాన్యం తోలితే మరి 6 నెలలకో మరి పైన కూడా డబ్బులు పడిన సందర్భాలు ఉండే కాదు. మరి ఏదైతే తుఫాన్లు వస్తే మరి ఏదైతే నీటి గుంటలు కానివ్వండి, మరి కాలువలు కానివ్వండి, పూడితితులు లేకుండా పొలాలు మునిగిపోయి రైతులు మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు తీవ్రంగా. చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇవాళ అమరావతి చూస్తే మరి గతంలో ముళ్ళ కంపలతో నిండిపోయి ఒక ఎడారిలాగా శ్మశానంలాగా అనిపించేది. మరి ఇవాళ అమరావతి వాళ్ళ చూడముచ్చటగా ఉంది. దాదాపుగా 80,000 మంది కార్మికులు ఇవాళ అమరావతిలో పనిచేస్తున్నారు. అమరావతికి సంక్రాంతి శోభ ఇవాళ సంతరించుకుంది. మరి ఇవాళ ప్రతి ఒక్కరూ బాధ్యతతో క్రమశిక్షణతో పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కాదు చేతల్లో చూపించారు. అందుకని ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే ప్రజలు కూడా గమనిస్తున్నారు, టెక్నాలజీ పెరిగింది. మరి ఏదైతే ప్రజలు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇవాళ మంచి ఏదో చెడేదో గ్రహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇవాళ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత 6 కోట్ల ఆంధ్రుల పైన ఉంది. రాష్ట్రం అనేది ఏ ఒక్క చంద్రబాబుకు ఏ ఒక్క సొంతం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఎందుకని? ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఒకే ఒక ఉద్దేశంతో.